బ్రేకింగ్ న్యూస్. తెలంగాణలో పలు కలెక్టరేట్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. మేడ్చల్, నాగర్ కర్నూలు కలెక్టరేట్లకు బెదిరింపు మెయిల్స్ చేశారు దుండగులు. కలెక్టరేట్లు పేల్చామని హెచ్చరించారు. మేడ్చల్ కలెక్టరేట్కు మావోయిస్టు నేత లక్ష్మణరావు పేరుతో మెయిల్ రాగా, నాగర్ కర్నూలు కలెక్టరేట్కు ముప్పాళ్ల లక్ష్మీనారాయణ పేరుతో మెయిల్ వచ్చింది. అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్ కలెక్టరేట్ మొత్తాన్ని జల్లెడ పడుతున్నారు. హైదరాబాద్ మొత్తంగా 2 చోట్లకు కూడా కలెక్టరేట్లకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. అయితే మేడ్చల్లో కూడా బాంబు బెదిరింపు కాల్ అయితే కలకలం రేపింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎక్కడి నుంచి వచ్చింది ఏంటనే రీతిలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. ఇక రైట్ విజయ్, చెప్పండి. ప్రస్తుతం అయితే అక్కడ మేడ్చల్లో కలెక్టరేట్కి వచ్చిన బాంబు బెదిరింపు ఎక్కడి నుంచి వచ్చింది అనేది డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? ప్రస్తుతం అక్కడ తనిఖీలు కూడా చేసినట్టు తెలుస్తుంది. సిచ్యువేషన్ ఏంటి? వచ్చినటువంటి బాంబు బెదిరింపు కాల్స్ తోని ఆ మెయిల్ ఏదైతే వచ్చిందో ఆ మెయిల్ తో అయితే ఒకసారిగా కలెక్టరేట్ అంతా ఉలిక్కి పడినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే ఇవాళ పొద్దున ఈ బాంబు బెదిరింపు మెయిల్ తెలుస్తా ఉంది. జిల్లా కలెక్టర్ గౌతమ్ కు ఈ మెయిల్ కూడా తెలుస్తా ఉంది. అయితే కలెక్టరేట్ ను బాంబులు పెట్టి మెయిల్ చేస్తాము అనేటువంటి సారాంశంతో అయితే మెయిల్ వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. అలాగే కలెక్టర్ ను కూడా చంపేస్తాము అన్నటువంటి మెన్షన్ చేసినట్టు ఆ మెయిల్ మెన్షన్ చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ విషయం బయటికి పొక్కడంతో కలెక్టరేట్ లో ఉన్నటువంటి సిబ్బంది కూడా ఒకసారిగా కొంత భయాందోళనకు కూడా గురైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే పోలీసు సిబ్బందితో పాటు బాంబ్ స్క్వాడ్స్ కూడా కలెక్టరేట్ ను మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నారు. అలాగే అదనపు కలెక్టర్ ను కూడా ఈ యొక్క పరిశీలనకు వెళ్ళినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే జిల్లా కలెక్టర్ గౌతమ్ కలెక్టరేట్ లో ఒక ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి చర్చించినట్టుగా కూడా తెలుస్తోంది. కాబట్టి ఈ బాంబు బెదిరింపు అనేది కరీంనగర్ జిల్లా నుంచి లక్ష్మణరావు అనేటువంటి ఒక మాజీ మావోయిస్టు వ్యక్తి నుంచి వచ్చినట్టుగా కూడా కొంత అధికార వర్గాల సమాచారం అయితే ఉంది. ఇతను ఒక మాజీ మావోయిస్టు అయినట్టుగా కూడా మెయిల్ లో వచ్చినటువంటి సమాచారం అయితే తెలుస్తోంది. అయితే దీంట్లో నినాదాన్ని కూడా జత చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే పోలీసులు ఈ మెయిల్ ఎక్కడి నుంచి ఏఐపీ అడ్రస్ నుంచి వచ్చింది అనేటువంటి దానిపైన కూడా ట్రాక్ చేస్తా ఉన్నారు. అలాగే సైబర్ సెల్ పోలీసులు కూడా ఎందుకు ఈ మెయిల్ చేశారన్నటువంటి దాని కారణాలు ఏంటి, ఏమి అయ్యి ఉండొచ్చు అన్నటువంటి కోణంలో కూడా దర్యాప్తు అయితే కొనసాగిస్తా ఉన్నారు. అట్లా అయితే విజయ్, ఇప్పటి వరకు అటు తనిఖీలు అయితే పూర్తయ్యాయా కలెక్టరేట్ లో? అక్కడి వరకు ఇప్పుడు ఎవరైనా అధికారులు అక్కడికి చేరుకుని దీనిపైన ఏమైనా సమీక్షిస్తున్నారా? కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ కూడా ఈ యొక్క తనిఖీలను అయితే సమీక్షించారు. అలాగే ఇప్పటి వరకు బాంబ్ స్క్వాడ్ అలాగే జాగిలాలతో కూడినటువంటి జాగిలాల పర్యవేక్షణలో కూడా ఈ తనిఖీలు అయితే కొనసాగాయి. ఇప్పటి వరకు కూడా సుమారుగా 2 గంటల పాటు కూడా ఈ తనిఖీలు కొనసాగినట్టుగా కూడా తెలియవచ్చింది. ముఖ్యంగా కలెక్టరేట్ ని మొత్తం కూడా ధ్వంసం చేస్తాము, బాంబులు పెట్టి మొత్తం పేల్ చేస్తాము అన్నటువంటి కోణంలో మెయిల్స్ రావడంతో కలెక్టరేట్ లో ఉన్నటువంటి అన్ని గదులను కూడా బాంబ్ స్క్వాడ్ అధికారులు అలాగే సిబ్బంది కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే జాగిలాలతో ఏవైతే డాగ్ స్క్వాడ్ లో ఉన్నటువంటి బాంబ్ స్క్వాడ్ లో ఉన్నటువంటి డాగ్ స్క్వాడ్స్ ఉంటాయో అవి కూడా మొత్తం పూర్తిగా అన్ని రూములను కూడా తిరిగి ఎక్కడెక్కడైతే బ్లైండ్ స్పాట్స్ ఉంటాయో ఆ స్పాట్స్ అన్నింటినీ కూడా క్షుణ్ణంగా అయితే పరిశీలించారు. ముఖ్యంగా కొన్ని స్టోర్ రూమ్స్ లో కూడా కొంత అనుమానం కలిగించేటువంటి వస్తువులను కూడా గుర్తించినట్టుగా కూడా కొంత సమాచారం అయితే ఉంది. అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయని చెప్పి డాగ్ స్క్వాడ్స్ కూడా వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి అధికారులకు అలాగే కలెక్టరేట్ లో పనిచేసేటువంటి సిబ్బందికి కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. రైట్ విజయ్, థ్యాంక్ యూ. ఇక నాగర్ కర్నూలులో బాంబు స్క్వాడ్ తనిఖీలు అయితే ఇప్పటికే పూర్తయ్యాయి. బాంబు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి. ఇప్పటికే అక్కడ నాగర్ కర్నూలులో కలెక్టరేట్ లో కూడా తనిఖీలు అయితే పూర్తయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ మెయిల్ కూడా ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరన్నా అనుమానితులను అదుపులోకి తీసుకున్నారా? దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ లో బాంబు బెదిరింపు కలకలం రేపిందనే చెప్పవచ్చు. ఉదయం 7:30 గంటలకు కలెక్టరేట్ కు ముప్పాళ్ల లక్ష్మణరావు పేరుతో ఒక మెయిల్ వచ్చింది. దాంట్లో కలెక్టరేట్ ను పేల్ చేస్తాము అంటూ కూడా పూర్తిగా రాయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. దాంట్లో కలెక్టరేట్ ను పేల్చివేస్తాము, అదే విధంగా కింద
అల్లాహు అక్బర్ అంటూ కూడా ఒక నినాదాన్ని జత చేసినటువంటి పరిస్థితి కనిపించింది. దీంతో అధికారులు అప్రమత్తం అవడంతో పాటు కలెక్టరేట్ లోని అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగులందరినీ కూడా కలెక్టరేట్ నుంచి బయటికి తీసుకువచ్చారు. అక్కడికి డాగ్ స్క్వాడ్ తో కూడినటువంటి ఒక బృందం చేరుకుని అక్కడ ప్రధాన ప్రాంతాలైనటువంటి అన్ని చోట్ల కూడా బాంబుకు సంబంధించినటువంటి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ముఖ్యంగా విషయం తెలుసుకున్న వెంటనే జిల్లా డిఎస్పీ శ్రీనివాస్ వెంటనే అక్కడికి చేరుకోవడంతో పాటు స్థానిక పోలీసులను వెంటబెట్టుకొని వెళ్ళాడు. దాంతో పాటు డాగ్ స్క్వాడ్ బృందం కూడా అక్కడికి వెళ్ళింది. బాంబ్ స్క్వాడ్ బృందం కూడా అక్కడికి రావడంతో పాటు ట్యాగ్స్ తో పూర్తిగా ఆ ప్రదేశాలనంతా కూడా వెతికించినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ముఖ్యంగా పూర్తిగా దాదాపు 2 గంటల పాటు కొనసాగినటువంటి ఈ తనిఖీల్లో ఎక్కడా బాంబు లేదని పూర్తిగా అధికారులు నిర్ధారించుకున్న తర్వాత ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ఎక్కడైతే కలెక్టరేట్ కు సంబంధించినటువంటి కలెక్టర్ మెయిల్ కు ఉప్పల లక్ష్మణరావు పేరుతో ఈమెయిల్ వచ్చిందో ఆ మెయిల్ కు సంబంధించి ఈ మెయిల్ అంతా ఫేక్ అని చెప్పి కూడా అధికారులు తేల్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి ఐడి ఎవరి పేరుపై ఉంది, అసలు ఇది ఎవరు చేసి ఉంటారనే కోణంలో కూడా పోలీసులు అయితే ఇప్పటికీ దర్యాప్తును మరింత ముమ్మరం చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే బాంబు లేదు అని తేలడంతో కలెక్టరేట్ లో ఉన్నటువంటి ఉద్యోగులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు నాగర్ కర్నూలు డిఎస్పీ శ్రీనివాస్ కూడా దీని మీద ఇప్పటికే పూర్తిగా ఎలాంటి భయం పడాల్సిన అవసరం లేదంటూ కూడా ఉద్యోగులందరికీ చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక ఈ తనిఖీలను చంద్రశేఖర్ ఏఓ అదే విధంగా మిగతా స్థానిక కలెక్టర్ ఆయంలో కూడా కొనసాగినటువంటి పరిస్థితి. ముఖ్యంగా బాంబు కలకలం అంటూ ఒక్కసారిగా మెయిల్ కు మెసేజ్ రావడంతో కంగారు పడ్డారు అందరూ కూడా. కానీ పోలీసులు రావడం ఇదంతా కూడా ఫేక్ అని తేల్చడంతో జిల్లాలో ఉన్నటువంటి కలెక్టరేట్ కార్యాలయంలో అంతా కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ ప్రధాన ప్రాంతమైనటువంటి జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి రెగ్యులర్ గా వందల సంఖ్యలో తమ సమస్యలు చెప్పుకోవడానికి వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తుంటారు. ఇలాంటి టైంలో బాంబు బెదిరింపు కలకలం అనేది కూడా ఒక్కసారి మరోవైపు ప్రజల్లో కూడా పూర్తిగా భయాందోళన రేకెత్తించినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపించింది. ప్రజెంట్ సిచ్యువేషన్ అంతా కూడా క్లియర్ గా ఉంది. ఎలాంటి భయం అవసరం లేదని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. అఖిల. రైట్ శంకర్, థ్యాంక్ యూ.